హాయ్ అండి, లక్ష్మీ ఫుడ్స్కి స్వాగతం. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. దీపావళి రోజు స్వీట్ తింటాం కదండి. సో ఈజీగా అయ్యే స్వీట్ చెప్తాను. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అదేనండి కజ్జికాయలు. ముందుగా ఒక కప్పు నువ్వులు తీసుకొని ఒక బాండీలో వేసుకొని ఎర్రగా వేయించుకోవాలి. దాని పక్కన పెట్టి తర్వాత ఒక కప్పు బొంబాయి రవ్వను తీసుకొని కొంచెం వేయించుకోవాలి. తర్వాత ఒక బేసన్లో వేసుకోవాలి. ఎండు కొబ్బరి తురుము ఒక కప్పు తీసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్లో కొంచెం పంచదార తీసుకొని అందులో యాలకులు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. దాన్ని ఈ పొడిలో వేసుకోవాలి. తర్వాత పుట్నాల పప్పు ఒక 1/2 కిలో తీసుకున్నానండి. పుట్నాలు మిక్సీలో వేసుకొని పొడి చేసుకోవాలి. తర్వాత వేయించిన నువ్వులను పొడి పట్టుకోవాలి. చిన్న చిట్కా అండి, ఒక గ్లాసు పంచదార పొడి చేసుకొని వేసుకోవాలి. బెల్లము ఒక 1/2 కిలో తీసుకొని పొడి వేసుకొని కలుపుకోవాలి. మొత్తం మిశ్రాన్ని బాగా కలుపుకోవాలి, అన్నీ కలిసేటట్టు పక్కన పెట్టుకోవాలి. తర్వాత కజ్జికాయలోకి స్టఫ్ రెడీ అయిపోయింది. తర్వాత 1 కేజీ మైదాపిండి తీసుకొని అందులో 1 స్పూన్ సాల్ట్ వేసుకొని కొంచెం ఆయిల్ కొంచెం నీళ్లు వేసుకొని బాగా కలుపుకోవాలి. పూరీ పిండిలాగా కలుపుకోవాలి. ఒక 20 నిమిషాలు నానిన తర్వాత మనం చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పూరీలాగా ఒత్తుకొని కజ్జికాయలది ఉంటుంది కదండి, దాంట్లో పెట్టుకొని ఒత్తుకోవాలి. కజ్జికాయలని స్టఫ్ అందులో వేసుకొని 1 స్పూన్ వేసుకొని అలా చూపించినట్టుగా వేసుకొని ఒత్తుకోవాలి. ఎడ్జెస్ కట్ చేసుకోవాలి. ఇలా కొన్ని చేసుకున్న తర్వాత బాండీ మెత్తుకొని స్టవ్ మీద ఆయిల్ వేసుకొని బాగా దోరగా ఎర్రగా వేయించుకోవాలి. అంతేనండి, టేస్టీ అయిన కజ్జికాయలు రెడీ అయిపోయినాయి.